హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మరో సరికొత్త స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. నిజంగానే చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు, అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్టీగా ఉండే ఈ స్నాక్ రెసిపీని అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. మీరైతే కనుక ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టేసుకోండి. కళాయి వేడైనాక 1 స్పూన్ వరకు లేదా 2 స్పూన్ల వరకు నూనెను వేసుకోండి. వేసుకుని నూనె వేడైనాక ఇందులో ఒక 1/2 స్పూన్ చొప్పున ఆవాలు, ఒక 1/2 స్పూన్ చొప్పున జీలకర్రని వేసుకొని ఈ రెండింటిని దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా ఈ రెండు ఫ్రై అయిన తర్వాత సన్నగా కోసుకున్న పచ్చిమిర్చి ముక్కలను అయితే వేసుకోండి. వీటిని కూడా ఫ్రై చేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును కూడా వేసుకోండి. ఒక 4 లేదా 5 రెబ్బలు అయితే కనుక కట్ చేసి వేసుకోండి. వాటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు వరకు నీళ్ళను వేసుకోండి. నేను ఇక్కడ వేసుకునేది 250 ml వాటర్ అండి. అలాగే ఇందులోనే టేస్ట్కి తగ్గ ఉప్పును కూడా వేసుకోండి. 1 స్పూన్నర వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. నేను తీసుకునేది చిన్న స్పూన్ అండి. అలాగే ఇందులోనే సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగును కూడా 1 గుప్పెడిలో సగం వరకు వేసుకోండి. వేసుకొని ఇవన్నింటిని బాగా మరిగించుకోండి. మరుగుతున్నప్పుడు ఈ వాటర్ మరుగుతున్నప్పుడు 250 ml అయితే వాటర్ వేసుకున్నాం కదా, 125 ml అయితే కనుక బొంబాయి రవ్వ అండి, మనం సుజీ రవ్వ అంటాం కదా, ఆ రవ్వను వేసుకోండి. వేసుకుంటూ కలుపుకుంటూ దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా మొత్తం రవ్వ అంతా వేసుకున్నాక లో ఫ్లేమ్లో మంచిగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అటు ఇటు కలుపుతూ ఈ రవ్వ ఉడికేంత వరకు మెత్తగా అయితే కుక్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తూ ఉన్నాను చూడండి, ఈ విధంగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల వరకు గోధుమ పిండిని వేసుకోండి. ఈ గోధుమ పిండిని కూడా అందులో బాగా కలిసే విధంగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో మాత్రమే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి. ఇలా దగ్గర పడేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే ఇది కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత దీంట్లోనైతే ముందుగానే ఒక 2 బంగాళదుంపలు పెట్టుకున్నాను. ఈ బంగాళదుంపల్ని సన్నగా తురిమేసుకొని ఇందులో వేసుకోండి. అలాగే ఈలోపు మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా బంగాళదుంప మొత్తం సన్నగా తురుముకున్న తర్వాత ఈ రవ్వ బ్యాటర్లో మొత్తం కలిసే విధంగా ఫస్ట్ అయితే కలిపేసుకోండి. ఎక్కడ లమ్స్ ఏమీ లేకుండా ఇలా చేతితో చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగా మెత్తగా అయ్యేంత వరకు ఈ పిండిని అయితే కలిపేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కలిపేసుకోండి. చేతికి అతుక్కోకూడదు, రవ్వ అనేది మనము అంత గట్టిగా ఉడకబెట్టేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఒక 1/2 స్పూన్ వరకు నూనె వేసుకొని అప్లై చేయండి. అలా ఆ ప్లేట్లో ఏదైతే నూనె రాసుకున్నామో ఆ ప్లేట్లోకి ఈ బ్యాటర్ని అంతా షిఫ్ట్ చేసుకొని స్పాచులా ఉంటే స్పాచులా, లేదంటే ఏదన్నా ఒక గ్లాస్ అడుగు నుంచి అయితే కనుక నూనె రాసేసి ఈ విధంగా ఒక స్క్వేర్ లాగా అయితే కనుక రెడీ చేసుకుందాం. వీటిని మరీ మందంగా చేసుకోకూడదు, అలానే మరీ పలుచగా కూడా చేసుకోకూడదు. ఒక 1 ఇంచ్ కంటే కాస్త తక్కువ మందంలో అయితే వీటిని స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక స్క్వేర్ లాగా అయితే రెడీ చేసుకున్నాను చూడండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేయండి. పూర్తిగా చల్లారినాక ఒక చాక్ తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా పీసెస్ని అయితే కట్ చేసుకోండి. ఇదే రకంగా కోసుకోవాలా అంటే లేదండి, మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో కట్ చేసేసుకోవచ్చు. నేనైతే చిన్న స్క్వేర్స్ లాగా అయితే కట్ చేసుకుంటున్నాను. అంటే పిల్లలు తినటానికైనా లేదంటే మనం తినటానికైనా చాలా బాగుంటుంది. ఇలా అన్నింటినీ కట్ చేసేసిన తర్వాత మొత్తం అన్నింటినీ విడివిడిగా కట్ తీసేసుకోండి. చాలా ఈజీగానే డిమోల్డ్ అయిపోతాయి, ఎందుకంటే కిందన ఆయిల్ అప్లై చేసాము, అలాగే రవ్వను కూడా బాగా కుక్ చేసుకున్నాం కాబట్టి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇదే విధంగా షేప్ని అయితే చుట్టూరా కాస్తంత రఫ్గా ఉంటుంది కదా, వాటిని సాఫ్ట్గా చేసుకోండి. ఒక వాయికి సరిపడా చేసుకున్న తర్వాత ఈలోపే నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని షాలో ఫ్రై కోసం కొంచెం ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేడైనాక వేడి ఆయిల్లో మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ బైట్స్ని వేసేయండి. వేసేసి కాస్త మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోండి. 2 వైపులా మంచిగా క్రిస్పీగా కాలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బయటని క్రిస్పీగా, లోపల కాస్తంత సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి. దీని కాంబినేషన్లో అయితే కనుక గ్రీన్ చట్నీ లేదంటే టమాటా కిచప్ ఇవి ఏవైనా సూపర్ ఉంటాయండి. టమాటా కిచప్లో కాస్తంత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకొని సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే అమోఘం, అద్భుతం. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please do subscribe.